హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ తర్వాత ఆదాయం అంటూ ఏమీ ఉండదు. పొదుపు చేసుకున్న డబ్బులు పింఛన్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. నెలవారీ ఆదాయం అంటూ ఏమీ ఉండదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు వచ్చే జీతం నెలవారీ ఖర్చులకు పోను పెద్దగా ఉండకపోవచ్చు. ఇక దీంతో రిటైర్మెంట్ తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందు నుంచి డబ్బులు సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక సీనియర్ సిటిజన్లు డబ్బులు పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో చాలామంది డబ్బులు పొదుపు చేసుకుంటూ ఉంటారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక దీంతో సీనియర్ సిటిజన్లు వీటిల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక ఆదాయం పొందడంతో పాటు ఎలాంటి రిస్క్ లేని పెట్టుబడి మార్గం ఒకటి ఉంది. అదే సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో కూడిన ఈ స్కీమ్లో ఎలాంటి రిస్క్ ఉండదు. మీ పెట్టుబడి పూర్తి సురక్షితంగా భద్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పథకం స్టాక్ మార్కెట్లతో లింక్ అయి ఉండదు. దీంతో మీ పెట్టుబడికి ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. సీనియర్ సిటిజన్లు రిస్క్ కోరుకోరు. అంతేకాకుండా స్థిరమైన పెట్టుబడి కోసం కూడా చూస్తారు. అలాంటి వారికి ఇది మంచి పథకంగా చెప్పొచ్చు. ప్రభుత్వ పథకాలన్నింటిలోనూ ఈ స్కీమ్లోనే అత్యధిక వడ్డీ రేటు ఉంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.2% ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేటును కేంద్రం సవరిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వడ్డీ రేట్లు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. మరికొన్నిసార్లు స్థిరంగా కూడా ఉంచుతారు. చాలా కాలంగా వడ్డీ రేట్లను కేంద్రం మార్చడం లేదు. ఈ పథకంలో కేవలం 60 ఏళ్లు దాటిన వారు మాత్రమే చేరగలరు. మిగతా వారు పెట్టుబడి పెట్టడానికి అనుమతి లేదు. కనీసం ₹1000 నుంచి పెట్టుబడి స్టార్ట్ చేయవచ్చు. గరిష్టంగా 30 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి అకౌంట్లో వడ్డీ జమ అవుతూ ఉంటుంది. అంటే మీకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఆదాయం వస్తుందన్నమాట. మెచ్యూరిటీ పీరియడ్ 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత మొత్తం ఒకేసారి అకౌంట్లో జమ చేస్తారు. అయితే 5 ఏళ్ల తర్వాత అవసరమైతే మరో 3 ఏళ్ళు పెంచుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లు అయినా పొడిగించుకునే అవకాశం ఉంటుంది. మీరు ఒకేసారి 30 లక్షల రూపాయలు జమ చేశారనుకుందాం. 8.2% వడ్డీ చొప్పున ప్రతి 3 నెలలకు ₹61,499 వడ్డీ అందుతుంది. పాత పన్ను విధానం కింద గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇక 24.39 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ప్రతి 3 నెలలకు ₹50,000 వడ్డీ లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.